ముందస్తుగా వస్తున్నాయని ఇన్ని రోజులు ఊరించిన నైరుతి రుతుపవనాలు రానే వచ్చాయి. కాసేపటి క్రితమే రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. ముందుగా రాయలసీమలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇక రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. రానున్న 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక చల్లని కబురు అందటంతో రైతన్నలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక వెదర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ విశాఖ వాతావరణ కేంద్రం నుంచి అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, వెదర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, వారం రోజుల ముందుగానే తొలకరి పలకరించింది. ఋతుపవనాలు ఏపీని తాకినట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్నటువంటి 2-3 రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, ఇటు ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూనే తెలంగాణలో కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇటు ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల ఉండబోతున్నాయి. రానున్నటువంటి 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి సూచనలు కూడా స్పష్టంగా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండబోతోంది. మరోవైపు రానున్నటువంటి 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అల్పపీడనం బలపడితే కనుక దాని ప్రభావం ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలపై ఉండేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక రుతుపవనాలు రాయలసీమను తాకాయి కాబట్టి రాయలసీమలో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. తీరం వెంబడి గాలుల వేగం కూడా ఉండబోతా ఉంది. ఇప్పటికే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులున్న నేపథ్యంలో రానున్నటువంటి 4 రోజుల్లో గాలుల తీవ్రత కూడా పెరిగేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు రుతుపవనాలు రానే వచ్చాయి. రుతుపవనాలు ఆగమనం వచ్చినటువంటి నేపథ్యంలోనే గడిచిన 2 రోజులుగా పూర్తిగా ఒక్కపోత వాతావరణం, గాలిలో తేమ శాతం తగ్గి పూర్తిగా వేసవిని తలపించి అలాగే ఒక్కపోత వాతావరణం ఉన్నటువంటి సందర్భం. అయితే ఋతుపవనాలు వచ్చే కనుక పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాబోతా ఉంది. చాలా ప్రాంతాల్లో, అంటే ఇటు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దానికి అల్పపీడనం కనుక బలపడితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడి దాని ప్రభావం ఉంటే కనుక మరింత వర్షపాతం ఎక్కువగా నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే సాధారణం కంటే ఈ ఏడాది వర్షపాతం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ఐఎండీ ముందు నుంచి చెప్తూ వస్తుంది. ఆ దిశగా హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రధానంగా పార్వతీపురం, మన్యంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలు, ఇటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో పూర్తిగా అత్యధిక వర్షపాతం ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ఋతుపవనాల కదలికలను అంచనా వేస్తూ హెచ్చరికలు జారీ చేస్తూ వస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఎప్పటి నుంచో ముందుగానే వస్తాయనుకుంటున్నటువంటి ఋతుపవనాలు వారం రోజులు ముందుగానే ఏపీని పలకరించాయి. రాష్ట్రమంతా 2-3 రోజుల్లో విస్తరించేటువంటి అవకాశం అయితే ఉంది. పూర్తిగా రైతన్నలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే తొలకరి పలకరించింది, అలాగే వర్షాలు కూడా విస్తారంగా కురుస్తాయనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో రైతుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆనందం నెలకొందనే చెప్పాలి. పూర్తిగా చూస్తే కనుక ఋతుపవనాలు ఆగమనం వచ్చింది కనుక ఇక నుంచి పూర్తిగా వర్షాలు పుంజుకునేటువంటి అవకాశం ఉంది. కవిత. రైట్ అనిల్, థ్యాంక్ యూ.